హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చి మనము ఒట్టి మిర్చి ఇట్లా ఆరబెట్టుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే కారం పొడి బాగుంటుంది. ఇది కారం పొడి మిషన్కి ఆడించుకొని వద్దాం రండి. బాగా ఎండిపోవాలి, గలగలన్నీ ఉండాలి. మిరపకాయ బాగా ఎండింది అనుకో. బయట కారాలు బాగుండవు కదా, కల్తీలు ఉంటాయి అన్నీ. మనం ఇంట్లో పట్టించుకున్నాం అనుకో స్వచ్ఛంగా ఉంటాయి. కారం ఏ దాంట్లోకి వేసుకున్నా కానీ మనకి స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. కారం పొడి కల్తీ ఏముండదు. కారం పట్టించుకొచ్చేది చూపిద్దాం రండబ్బా. ఇప్పుడు పెద్దవాళ్ళు బాగా కారం పొడి జంచుకునే వాళ్ళు, పట్టేవాళ్ళు కాబట్టి మనము అది కారం మిషన్కి ఆడించుకుందాం. చూడండి, ఒట్టిమిర్చి మనం సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. కారం పొడి ఏదైనా కానీ ఇట్లా బాగా ఆరబెట్టుకున్నాము. బాగా 2 రోజులు అయింది ఎండిపోయి. ఈరోజు మిషన్ పట్టించుకొని వద్దాం, పిండి మిషన్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము కారం పట్టించుకొచ్చినాము. దీంట్లో ఉప్పు కలిపేద్దాం. మనము పట్టించిన కారం చూడండి, ఇది దీంట్లోకి మనము ఉప్పు పట్టించుకొచ్చినాం కదా, మనకు ఉప్పు కలిపి పెట్టుకోవాలి. అక్కడ పట్టారనమాట మిషన్లో. ఇప్పుడు కారం దీంట్లో పట్టి పెట్టినామనుకో ఎక్కువ రోజులు నిలువ ఉండిపోతుంది అనమాట. కారం పొడి మనం అంగట్లో కొనుక్కొచ్చుకున్నాం అనుకో పురుగు పడడం, అది పడడం అంతా కల్తీ కారాలు కదా. మనం ఇంట్లో సొంతంగా పట్టించుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. మనము దీంట్లోకి ఇంత ఉప్పు వేసి పెట్టుకుందాము. వాళ్ళు వేయరనమాట, మనమే ఇంట్లో కలుపుకోవాలి. దీంట్లోన కలుపుకున్నాం అనుకో ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. సంవత్సరం కారం అనమాట మనం బట్టి పెట్టుకునేది. మీరు కూడా అట్లా పట్టించుకొచ్చుకోండి అబ్బా. మిరపకాయలు పట్టించుకోండి, ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. సంవత్సరం ఇప్పుడు కొత్త మిరపకాయలు వస్తాయి కదా, పట్టించి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మనం 3 కిలోల మిరపకాయలు పట్టించుకున్నాం అనమాట. ఇవన్నీ చట్నీలు పెట్టుకోవడానికి ఈ కారం పెట్టుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. చట్నీలు బయటకు తెచ్చుకున్నాం అనుకో బాగుండవు. బయట కారం పొడి తెచ్చుకొని పట్టుకుంటా కానీ 3 కిలోల కారం పొడి పెట్టించుకున్నాం అనమాట. ఇది ఇట్లా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకున్నాం అనుకో చేదు రాదనమాట. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట కారం పొడి. మనం గాజు సీసాలో నిల్వ పెట్టుకుందాము. కుండలు ఉండేటోళ్ళు కుండలు పెట్టుకుంటారు, కొంతమంది డబ్బాలలో పెట్టుకుంటారు. మనం సీసాలో ఇట్లా నిల్వ పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు ఉంటుంది అనమాట కారం పొడి. ఇట్లా సీసాలు వేసి పెట్టుకోవాలి చూడండి. కారం పొడి మనకు ఒక సంవత్సరం వరకు కానీ 6 నెలలు కానీ నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. కారం పొడి అనమాట, బయటవి ఏమి కొనుక్కొచ్చుకోకుండా. ನೀವು ಇದ್ದಿಲ್ಲಲ್ಲ ಮಾದಾಪುರ ಮಾಡ್ದಾಗ ಅದೇ ಅಲ್ಲ ಅಲ್ಲೇ ಇದ್ದಿರಲ್ಲ ನೀವು. ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ ಏನಪ್ಪ ಇವರಿಲ್ಲ, ಸೊಸೆ ಇಲ್ಲ, ಇವರೇ ಮಾಡ್ತಾರೆ. కారం పొడి మనం చేసుకున్న చికెన్ లెక్క వేసుకున్నా, మటన్ లెక్క వేసుకున్నా మనం ఇంట్లో పట్టించిన కారం టేస్ట్ ఉంటుంది అబ్బా. కారం పొడి మీకు కారం పొడి నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి అబ్బా. మీరు కూడా ఇట్లా పట్టించుకొని ఇంట్లో పట్టుకొని స్వచ్ఛంగా తినండి. కారం పొడులు బయట కొనుక్కొచ్చుకోకుండా మీరు కూడా ఇట్లా మిరపకాయలు కొనుక్కొచ్చుకొని పిండి మిషన్ పట్టించుకొని చేసుకోండి. కారం మిషన్ పట్టించుకొని ఇట్లా స్వచ్ఛమైన కారం పొడి చూడండి. టేస్ట్ ఉంటుంది. ఏదన్నా మనం కాయగూర చేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది కారం పొడి మనము ఒరిజినల్గా పట్టించుకుంటాం కాబట్టి